ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? టీలు తాగారా? పనులు అయినాయా? ఈ ఇయర్ని ఎప్పుడు పని చేస్తూనే ఉంటుంది అనుకుంటారా? ఇంకా పని చేస్తే నాకు ఇవ్వలేదు మనలు. ఏం పని చేశారు? ఏం వంటలు చేశారు? అందరికీ ముందుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఏం చేశారు ఈరోజు వంటలు? స్పెషల్స్ ఏంటి? రెక్క ఆడితే ఏమంటారు, రెక్క ఆడితేనే డొక్క నిండుతుంది. మా లాంటి వాళ్ళ మధ్య తరగతి బతుకులు. ఇంతసేపు షాప్ కాడ కూర్చున్నా, ఇప్పుడు వచ్చి ఈ పని పెట్టుకున్నా. ఇది చేసుకున్నా కానీ ఆడికే ఉంది మా బతుకు. హాయ్ రాధిక అక్క, హాయ్ లక్ష్మక్క, ఏం చేస్తున్నారక్క? బాగున్నారా? ఎలా ఉన్నారు? నేను దేని గురించి మాట్లాడదాం అనుకున్నానంటే, లాంగ్ వీడియోలు తీయాలి కదా, ఎలా తీయాలి ఎలా లేదు అని అన్ని ప్లాన్ వేసుకుంటున్నాను అన్నమాట. ఈ పడతలు సైజ్ పెద్ద సైజ్. బ్యాంగిల్స్, స్టోన్ బ్యాంగిల్స్. ఏ ఇంటికి పోయినా నాకు ఈ పెంట తప్పదు. సర్వ్ చేసుకోవాలి దీన్ని ఏది పోయినా. ఇవి వచ్చేసి దీని ప్రైస్ 100 రూపీస్, 200, 300 క్వాలిటీని బట్టి ఉన్నాయండి. క్వాలిటీని బట్టి ఉన్నాయి. అనగనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్, ప్రగతి స్కూల్, ఆదర్శ స్కూల్, అన్ని స్కూల్స్ ఉండేవి. ఆ స్కూల్స్లో అందరు ఫ్రెండ్స్ కలిసిమెలిసి చక్కగా స్కూల్కి వెళ్ళేవారు. గుండు బావి అని ఉండేది, ఆ బావిలో నీళ్ళు తెచ్చుకునే వాళ్ళం బిందెలతో. ఆ చిన్ననాటి హ్యాపీ మూమెంట్స్ మళ్ళీ రావండి. చిన్ననాటి హ్యాపీ మూమెంట్స్ మళ్ళీ రావు. మనం డబ్బులు పెట్టినా రావు. అసలు ఎంత చక్కగా వెళ్ళేవాళ్ళం స్కూల్కి అందరం రెడీ అయ్యి. అప్పుడు బ్యాగ్స్ కూడా ఏవనుకున్నావు, మన బియ్యం సంచులు ఉండవా? ఆ బియ్యం సంచులను కట్ చేసి కుట్టేది మా మమ్మీ. మమ్మీ కూడా అనేవాళ్ళం కదా అమ్మ. చెప్పులు కూడా లేవు. ఇప్పుడోసారి అవి మామనాడు పోతేనో వనపర్తి పోతేనో 10 రూపాయలు స్లిప్పర్లు, ఆడిగే గ్రేడు. ఆ కాలంలో చెప్పులకు కూడా అంత ఇంపార్టెన్స్ లేదు, చెప్పులు లేకుండానే పోతుంది. ఇప్పుడేమో షూజు అవి లేనిది ఇవి లేనిది. బట్టలు కూడా స్కూల్ అన్నీ ఇచ్చేవాళ్ళు. ఆ స్కూల్ డ్రెస్లకు డబల్ కుట్లు వేసుకొని దానిలోనే మంచిగా చేసుకొని పోయేవాళ్ళం. ఇస్త్రీ చేసుకొని జెండా వందనం వచ్చిందంటే అంత ముచ్చట. నా జుట్టు పెద్దగా ఉండేది. మా అమ్మ రాత్రే తలస్నానం చేయించి పెడుతుండే, పొద్దునైతే కాదని.
6 గంటలు 7 గంటల లోపలే తలస్నానం చేపిస్తున్నాయి ఇంకా రాత్రి. ఇట్లా ఇంటికలు పెద్దగా ఉండే ఆరవని. మా చెట్టుకు మల్లెపూలు ఉండే, మూలకు పందిరేసి చాలా మల్లె. అప్పుడు మన పల్లెటూళ్ళలో ఉండవా మల్లె చెట్లు, ఆ మల్లె చెట్లు, ఆ మల్లెపూలు అల్లి ఎవ్వరికి ఇయ్యనీయకుంటే పూలు గిన్నె కూడా ఇయ్యనీయకుంటే ఇన్ని కానీ నాకే కావాలి. పొడుగు జుట్టు నాది. యశ్వంత్ గాని పానం బాలైనప్పుడు గుండె చేయించుకున్నాను నేను, మొక్కుకొని పొడుగు జుట్టు అన్ని పూలు నాకే కావాలని. మా అక్కజన నాకు ఎవరు పెట్టనీయకుంటే కొట్లాడుతుంటే ఏడుస్తుంటే. పూలు అంటే అంత ఇష్టం చిన్నప్పటి నుంచి. ఆ మల్లె పూలన్నీ అల్లి పొద్దున 2 జుట్లు వేసి దగ్గర బిగించేది మా అమ్మ. ఇంత పొడుగు అవి కింద వరకు పడుతుంది, దగ్గర బిగిస్తే కూడా ఈడికి పడుతుండే 2 జడలు. అల్లి తెల్లరు బెన్నతోనే వేస్తే ఎంత బాగుంటుంది. ఆ పూలు ఇట్లా వేసుకోకుంటే మళ్ళీ ఇట్లా పెట్టుకుంటుంటే. చిన్ననాటి జ్ఞాపకాలు. అప్పుడు ఏమిస్తుండే అనుకున్నాం? కారాలు, లడ్డు, బిస్కెట్లు. ఒక్కొక్కసారి పార్లేజ్ బిస్కెట్లు, ఒక్కొక్కసారి కారాలు లడ్డు. దానికే హ్యాపీ. గోరంటాకు పెట్టుకుంటుంటే మీ నెయిల్ పాలిష్ పెట్టుకుంటుంటే మీ పైసలు ఇవ్వకుంటే తిట్లు నేర్చుకుంటుంటే. ఇప్పుడు జెండా వందనానికే పిల్లలు రెడీగా అంటే కూడా అప్పుడు 4 గంటలకే రెడీ అయిపోతుంటారు. ఇప్పుడు 7 గంటలకు ఉంది మళ్ళీ. జెండా వందనం అంటే ఒక పండగ. ఇక ఇప్పుడు కూడా శారీ పిండి వేసుకున్నా అసలు నేను జెండా వందనాన్ని. చిన్న పిల్లల మనస్తత్వం. ఎవరన్నా చిన్న మాట అన్నా పడను, చిన్న మాట అన్నా కూడా పడను నేను. సెన్సిటివ్ చాలా. నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు నాతో జీవితాంతం కలిసి ఉంటారు, అర్థం చేసుకునే వాళ్ళు మధ్యలో విడిపోతారు. చాలా సెన్సిటివ్ నేను. ఒకరొక మాట అన్నా అలా జెండా వందనం అలా కలిసిపోయేది మాది. మీ జెండా వందనం ఇప్పుడు మీరు ఎట్లా కలిసి ఉన్నారు, మీరు ఎలా ఉన్నారో చెప్పండి. పాడబోయి భారతీయుడా, పాడి ఆడబోయి విజయ గీతిక, పాడబోయి భారతీయుడా. ఎంత బాగుండే కదా అప్పుడు పాటలు. భారత మాతకు జై జైలు, బంగారు భూమికి జై జైలు, భారత మాతకు జై జైలు, బంగారు భూమికి జై జైలు. ఇదొక పాట. ఎందుకు వీరలేవరా దీక్ష భూమి సావరా, వరదమాడరా అపరవద్దు బెదరవద్దు నిన్ను నీకు రద్దురా. ఎంత మంచి మంచి పాటలు కదా అప్పుడు. చాలా అంటే చాలా చాలా. వద్దు నిద్ర లేవరా, తెల్లారింది లేకండ. జెండా వందనం అంటే అసలు ఇంకా 4 గంటల 3 గంటల నుంచే వేస్తుండ్రు పాటలు. బోలో స్వతంత్ర భారత్ మాతాకి జై, వందే మాతరం, స్వతంత్ర గీతం. అన్ని రకరకాలు మైండ్లు డిస్టర్బ్ అయ్యి ఏదో ఒకటి కరెక్ట్గా పాడలేకపోతున్నాను. అన్నీ సగం సగం పాడుతున్నాను, ఏమనుకోవద్దని ప్లీజ్. ఎప్పుడు మస్తు టాలెంట్ ఉండే నాకు. నా జీవితంలో దెబ్బలు తిని దెబ్బలంటే మెంటల్గా అప్సెట్ అయ్యి ఏదో ఒక్కటి గుర్తుకొస్తలేదు, కరెక్ట్గా గుర్తుకొస్తలేదు. లేకపోతే అప్పుడు చాలా టాలెంటెడ్ నేను. అంటే అల్లరిలో, చదువులో లేదు, అల్లరిలో. బడి పంతుల్లో సాంగ్ ఏదో అన్నీ మస్తు పాటలు ఉంటుండే లేండి, మంచి మంచి పాటలు. మాతకు జై జైలు, బంగారానికి జై జైలు, మా శ్వేత హిమాచల శ్యామ జీవనానికి జైలు. అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్. ఏందో యశ్వంత్ గారు శబ్దాలు చేస్తున్నట్టున్నాడు, అందుకోసం టెన్షన్తో అక్కడ మైండ్ డైవర్ట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.